ఇంకో ఆర్డర్ ప్యాక్ చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కస్టమర్ పింట్రెస్ట్ నుంచి కొన్ని ఇన్స్పోని సెండ్ చేసి నాకు మొబైల్ పెన్ స్టాండ్ చేసేయండి అన్నారు. తనకు నా ఐడియాస్ని సజెస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తను చెప్పిన ఒక్క మాట నన్ను చాలా మోటివేట్ చేసింది. ఏంటంటే, మీరు చేస్తే బాగుంటుంది, చేసేయండి అని. తను నన్ను అంతగా నమ్మి నాకేం ప్రిఫరెన్స్ లేవు, మీకు నచ్చినట్లు చేసేయండి అన్నప్పుడు నా మైండ్లో ఒక రెఫరెన్స్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. కొంచెం టెన్షన్, అవుట్పుట్ అనుకున్నట్టు వస్తుందో రాదో, తనకు నచ్చుతుందో లేదో అని. ఒక్కో డీటెయిల్ని యాడ్ చేస్తుంటే కొంచెం కొంచెం నా ఫైనల్ లుక్కి మ్యాచ్ అవుతుంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనంత. బై ద వే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం వ్యూవర్స్ ఉంటే ఇప్పుడే మన హ్యాండ్మేడ్ గిఫ్ట్ సిరీస్ని చూసేయండి. ఇఫ్ ఇట్ ఈస్ వర్తీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఐడియాస్ని కమెంట్స్లో షేర్ చేసేయండి. ఇంకా ఈ క్రియేషన్ కోసం నేను 3 టైప్స్ ఆఫ్ క్లేని యూస్ చేశాను. బేస్ కోసమేమో వైట్ సిమెంట్, పెన్ స్టాండ్ కోసం మౌల్డెడ్ క్లే, ఇంకా మొబైల్ స్టాండ్ కోసం అయితే ఎయిర్ డ్రై క్లే. క్లేని యూజ్ చేసే ముందు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు డ్రై అయ్యాక క్రాక్స్ ఏవి రాకుండా ఉంటాయి. వైట్ సిమెంట్ అయితే మనం పోర్ చేశాక జస్ట్ ట్యాప్ చేస్తే బబుల్స్ అన్నీ పైకొచ్చి ఈవెన్గా నీట్గా వస్తుంది. మౌల్డెడ్ క్లే అయితే స్టార్టింగ్ మిక్సింగ్ అప్పుడు చాలా స్టిక్కీగా ఉంటుంది. అదే పౌడర్ యూజ్ చేస్తూ మిక్స్ చేస్తే అంత స్టిక్కీనెస్ ఉండదు. ఇది కొంచెం ఫాస్ట్గా కూడా డ్రై అయిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ యూస్ చేసుకోవడం బెటర్. బ్లెండింగ్కి ఇంకా స్మూతనింగ్కి పౌడర్ యూస్ చేసి ఫింగర్స్తో జస్ట్ రబ్ చేస్తే చాలు. ఇంకా ఎయిర్ డ్రై క్లే అయితే వాటర్ యూస్ చేస్తూ చేయాలి. వాటర్ని జస్ట్ లైట్గా ఫింగర్స్తో లేదా పెయింట్ బ్రష్తో తీసుకొని బ్లెండ్ చేస్తే ఏమైనా క్రాక్స్ ఉన్నా, అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉన్నా స్మూత్ అయిపోతుంది. ఇంకా డ్రై అయ్యాక ఏమైనా అన్ఈవెన్ ఎడ్జెస్ ఉన్నా, షార్ప్ ఎడ్జెస్ ఉన్నా శాండ్ పేపర్ యూస్ చేసేయచ్చు. ఫైనల్గా మనందరి ఫేవరెట్ పార్ట్, పెయింటింగ్ చేసేయడం. పెయింటింగ్ అయిపోయాక క్యూట్ క్యూట్ డీటెయిల్స్ యాడ్ చేసి కొంచెం బ్లష్ యాడ్ చేస్తే ఆ ప్రోడక్ట్కి వచ్చే క్యూట్నెస్ వేరే లెవెల్ ఉంటుంది. ఏమంటారు? ఇక్కడ నేను రెజిన్ కోసం చిన్న ట్యూబ్ యూస్ చేస్తున్నా. ఎంతైనా రెజిన్ యూస్ చేశాక వచ్చే షైనింగ్కి ప్రోడక్ట్ లుక్కే మారిపోతుంది. ఫైనల్గా నేను అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చేసింది. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. మరి మీరేమంటారు? లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.